హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ యాంకర్ సాయి. ఇప్పుడు మనతో పాటు చాలా అంటే చాలా స్పెషల్ గెస్ట్ ఉంది. ఆమె ఎవరో కాదు, ట్రాన్స్జెండర్ మాధురి గారు. ఇప్పుడు మాధురి గారు అయితే మాలలో ఉన్నారు. అక్కతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అక్క హాయ్ అక్క. అందరికీ జై భవాని. ఆ భవాని తల్లి అందరినీ చల్లక చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అందరికీ జై భవాని. అక్క ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు అక్క అనాలా, మీరు మాలలో ఉన్నారు కదా, మాత అనాలా? మీ చాయిస్ అది, మీరు ఎలా అన్నా ఐఎమ్ యాక్సెప్ట్. ఓకే అక్కనే అంటే ఎందుకంటే కొంచెం పర్వాలేదు భవాని. నేను భవాని పిలిచడం అది నా ధర్మము, ఎందుకంటే నేను మాలలో ఉన్నా కాబట్టి నేను అలా పిలవాలి. ఓకే, మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అఘోరి గురించి. అంటే మీరు స్టార్టింగ్ లో అఘోరి పాయింట్ పట్టుకొని మన సోషల్ మీడియాలోకి వచ్చి అఘోరి గురించి మాట్లాడి అఘోరి ఫేక్ అది అని చెప్పి అఘోరి మీదనే ఫేమ్ అయ్యారని చాలా మంది అయితే అంటారు కామెంట్స్. దీని గురించి మీరేమంటారు? సో చాలా తప్పు. నేను అఘోర విషయంలోనే నేను ఫేమస్ అయ్యానా లేదా అంతకుముందు అయినా, నువ్వు మొబైల్లో నువ్వు ఇస్తే ఒక 2 నిమిషాలు నీకు ప్రూఫ్ చూపిస్తా. సో నేను అంతకుముందే నేను జరణం మరణం పుల్లయ్య, నేను రాకేష్ మాస్ అప్పుడు పెద్ద మా మీద ఇప్పుడన్నా అఘోర మీద ఇంటర్వ్యూలు తీసుకున్నారు కానీ ఎవరు కూడా ట్రోల్ చేయలేదు. యాక్చువల్గా నా వీడియోస్కి ట్రోల్ చాలా మంది చేశారు, మేము చేశారు. అప్పుడు ఇంత మీడియా లేదు. అప్పుడు 4-5 మంది అని, అప్పుడు చాలా ట్రోల్ కొన్ని మిలియన్స్ దాటిపోయినప్పుడే నేను అంటే కాంట్రవర్సీకి మాధురి ట్రోల్కి. సో ఇప్పుడు ఏంటంటే అనుకోకుండా ఏదో అలా ఇచ్చాను, అది జనాలు కనెక్ట్ అయిపోయింది. జనాలు కూడా ఏంటంటే పాతది వెళ్ళిపోతే కొత్తది కావాలి అన్నట్టు జనాలు కావాలి. పాతది కాకరకాయ చేదు, కొత్తది మామిడికాయ తీపి అన్నట్టు కాన్సెప్ట్ అనమాట. సో అఘోరా ఇలా దూసుకొని వచ్చింది అంటే ఇక్కడ జనాలకి ఒకటి ఏంటంటే అర్థమైంది, అఘోరా అని వచ్చింది. సరే ఓకే, నమ్మేంతవరకు నమ్మారు. సడన్ గా మాదిరి ఆ ప్రోమోలు మీరు చూసింటారు. ప్రోమోలు వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వేయడం కానీ, ఊగిపోవడం కానీ, శివలింగం తీయడం కానీ, మ్యాజిక్ ఆ జనాలకి అదేదే ఇదేంటి ఇది అసలుకి అర్థం కాలేక ఇంకా చాలా మంది అఘోరని అప్పుడు అఘోర కేదార్నాథ్కి వెళ్ళిపోయింది. అప్పుడు నేను అఘోరతో ఎవరైతే ఇంటర్వ్యూ చేశారో నేను నాకు చాలా పనులు ఉన్నాయి తెలుసా. ఆ రోజు నేను వదులుకొని వెళ్ళలేను. నా కమ్యూనిటీ పనులు ఉంటాయి, నా పర్సనల్ పనులు ఉంటాయి, నాకు అవన్నీ ఉంటాయి, అన్ని వదులుకోవాలి. సో టైం కుదిరినప్పుడు ఒక్క రోజులో నమ్ముతారో నమ్మరు మాత 7 యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఒకటే డ్రెస్ మీద నేను. సో ఏంటంటే నేను రానంటే మీరు రావాలి, ఎందుకంటే జనాలకి మీరు చెప్తే తెలుసుకుంటారు. అంటే 10 మంది ఇద్దరు ఏదో నన్ను బ్యాడ్గా చేయాలని ఉంటారు, ఒక 2 అక్కని మంచిగా చూపిద్దాము, ఇంకా 5 మంది తెలుసుకోవాలి, ఒక 10 మంది జనాల్లో 100 మంది అన్న మారారా. సో నేను చేసిన ప్రతి ఆ ఇంటర్వ్యూలో కింద పోమ్మ మేము చిన్నప్పుడు ఎప్పుడో చూసాము. సో చాలా హ్యాపీగా నేను అఘోర విషయాల్లో నేను ఫేమస్ అవ్వలేదు మాత, నేను ఎప్పుడు నుంచో ఉన్నాను. సో ఏంటంటే కంటెంట్ ఉంది కాబట్టి నేను ఫేమ్లో వచ్చాను అంతే. చాలా మంది మళ్ళీ మార్కెట్లోకి వచ్చావా అని బెదిరిస్తున్నారు కూడా. అంటే ఫస్ట్ రాకేష్ మాస్టర్ ఉన్నప్పుడే మీరు అప్పుడు యూట్యూబ్ లో కానీ ఇంట్లో కనబడ్డారు. తర్వాత ఇప్పుడు అఘోరి వెళ్ళిపోయిన తర్వాత కనబడ్డారు. ఏమన్నారంటే అరే అఘోరికి సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది, అఘోరిని ఫేక్ అంటుందని చాలా కామెంట్స్. నేను చెప్పినవన్నీ అబద్ధం అంటారా మాతో? ఒక మాట చెప్పండి. సో నేను ఇక్కడ ఏంటంటే చేసిన మ్యాజిక్ నేను ఒప్పుకుంటున్నాను, మ్యాజిక్లని. అది రియల్ గా నేను చెప్తే ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నవాడువా అమ్మో అని భయపడేవారు, ఎందుకంటే ఏ శక్తులు ఏం చేస్తారు. సో నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు తెలీదు. నేను అది మ్యాజిక్ చెప్పేంత వరకు మీకు తెలీదు కదా, అది మ్యాజిక్. దాన్ని సీక్రెట్ చెప్పేదాకా మాకు అసలు తెలియదు. మళ్ళీ సో నేను కూడా ఒక దొంగేషం వేసుకొని నేను కూడా లింగాలు తీస్తాను, ఏమేమి విభూతులు తీస్తాను, దయాలు బంధిస్తాను, ఒక పీఠం కూర్చొని అందరూ జనాలు వస్తారు మాత. సో నేను దొంగ వేషాలు వేసుకోను. సో అఘోర విషయంలో నేను దొంగ. సో ఆమె నేను తప్పుగా అనట్లేదు. ఆమె ఆమె ఏదైతే ఎంచుకుందో ఆ వేషాన్ని అది ఎంచుకొని ఆ అఘోరలో ఉండే ఎంత జనాలకి మాయమాటలు చెప్పి ఎంత కులమతాల్లో చిచ్చిపెట్టిపోయిందో. సో నేను అఘోర విషయంలోనే కాదు, ఒక ముస్లిమ్స్ విషయంలో కూడా, ఒక చెప్తుందా మాత, క్రైస్తవులు కూడా దొంగ మాలలు వేసుకున్న వాళ్ళు కూడా దొంగ వేషాలు వేసి దొంగగా చాటుగా గలీజ్ పనులు చేసే వాళ్ళు చాలా మంది. నేను అందరూ అనట్లేదు మాత. సో మీకు వీడియో చూపిస్తా. ఒక దొంగ మాలలో చెప్పాలో చెప్పకూడదు అర్థం కాలేదు కానీ ఒక గురూజీ అంటే వాడు అసలు గురూజీనో లేకపోతే ఏందో మాత నాకు తెలియదు కానీ శివలింగం మీద కాలు పెట్టి పాలాభిషేకం చేస్తారు. మీరు చూసారా వీడియో? అది చాలా తప్పు, అలా చేయడం చాలా తప్పు కదా అది. మళ్ళీ దాన్ని ఏమంటారు అంటే అది భక్తి అంటారో లేకపోతే ఏమంటారు మీరు చెప్పండి ఒకసారి. చూపిస్తాను మాత. అదే అతను మాల వేసిండ మాత? లేదు అంటే దొంగ ఇలాంటివి నేను ఎందుకు ఇలాంటి దొంగ అంటానంటే చూడండి, జూమ్ చేసుకోండి.
గురూజీ అతను. జై బాబా నేను చూసారు కదా వీడియో, అసలుకి వాడు మనిషి అయినా లేకపోతే ఏందో నాకు అర్థం కాలేదు. ఆ భక్తి ఉంటే భక్తిలాగా పూజించాలి కానీ ఒక మనిషి నా శివలింగం మీద చెప్పాలంటే నాకే బాగా అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళని నిజంగా మాలో ఉన్నాం కాబట్టి మాతో రావట్లేదు బాబాని, ఇటువంటి వాడికి నిజంగా శిక్ష పడాల్సిందే. జై బాబా. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎలా యాక్సెప్ట్ చేశారు? అదే నేను అదే అంటే నేను ఇక్కడ మూఢనమ్మకాలు మీకు అర్థమైంది. అఘోర మీరు కాన్సెప్ట్ అంటున్నారు కాబట్టి అఘోర విషయం అనే కదా చాలా విషయాల మీద నేను బయట పెడుతున్నా. సో శివలింగం మీద కాలు పెట్టి పాలాభిషేకం చేస్తే వాడు దేవుడు అవుతాడా? కాదు. ఎవరు దొంగేషాలు వేసుకునే కదా, దొంగ మూఢనమ్మకాలే కదా, పిచ్చే కదా అది. నిజమైన వాళ్ళు అట్లా చేయరు కదా. సో ఇవి నమ్మకండి, నమ్మండి. నేను దేవుని చూశాను, దయ్యాన్ని చూశాను. నాకు భక్తి అంటే చాలా ఇష్టం. అట్లాంటి దయ్యం లేదని నేను నమ్మను. దేవుడు ఉన్నాడు, దయ్యం ఉన్నారు. సో ఎవరిని ఎలా నమ్మాలో అది మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు నా ఇంటర్వ్యూలో ఒక 100 ఇంటర్వ్యూలు ఇచ్చింటా. అప్పుడు 300-200 ఇంటర్వ్యూలు, ఇప్పుడు ఒక 60-70 ఇంటర్వ్యూలు. ఏ ఇంటర్వ్యూలో అఘోర కాన్సెప్ట్ లో తీసుకున్నా, రాకేష్ మాస్టర్ కాన్సెప్ట్ తీసుకున్నా, ఏ ఇంటర్వ్యూ చూసినా ఒకటే మాట ఉంటుంది. నువ్వు ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆయన వచ్చి కూర్చోమను, నా మాట మళ్ళీ ఇలానే ఉంటుంది. కానీ అఘోర విషయంలో ప్రతి ఇంటర్వ్యూలో వేరే కాన్సెప్ట్ లా ఉంది. సో అక్కడ జనాలకు తెలియదా? చాలా మంది మాలలు వేసుకొని, దొంగ మాలలు వేసుకొని మందు తాగడము ఎన్ని చూస్తుంటాం మనం. చాలా చూసినాం. అయ్యప్ప మాల వేసుకొని కూడా చాలా మంది. ఒక ఆయన వైన్స్ తాగాడు, మరి మీరు ఎందుకు వేసుకోవాలి మాల అన్నప్పుడు. సో చాలా దొంగ వేసా. క్రిస్టియన్స్ లేరా? టచ్ నీలో ఉన్న కిడ్నీలు పడిపోతున్నాయి. సో ఏంది ఇవన్నీ? ముస్లిమ్స్ అలాంట్లో కూడా లేరా? నేను అందుని నేను అనట్లేదు మాత. నేను కొంతమందిని ఎవరైతే దొంగ వేషాలు వేసుకొని నేను అఘోరాని, నేను బాబాని, నేను అఘోరాని, నేను స్వామిని చెప్పుకున్న వాళ్ళు వస్తారు. అలాంటి వాళ్ళు కొంతమంది దొంగ వేషాలు వేసుకుని వచ్చే వాళ్ళ గురించి నేను అందరూ పిచ్చోళ్ళు. ఎవరు పిచ్చోళ్ళు ఏం చేస్తున్నారో జనాలకు అర్థం అయిపోతుంది మాత. ఇంకోటి మాత, ఇప్పుడు అఘోరి రీసెంట్ గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేసింది యూట్యూబ్. అంటే ఈమెన్ గత ఒక నెల నుంచి మంచిగా ఫేమ్ వచ్చింది, మంచిగా వచ్చింది. ఈ మధ్య ఈ పుష్ప 2 పద్ధతిలో అసలు అఘోరిని ఎవరు పట్టించుకోలేరు. పట్టించుకోకసరికి ఆమె ఏం చేసిందంటే ఒక వీడియో రిలీజ్ చేసింది. ముస్లిమ్స్ ని, క్రిస్టియన్స్ ని చంపి ముక్కలుగా నరికి ఉప్పు కారం పెడతా, ఇంత పెద్ద కత్తి అయితే రెడీ చేయించుకున్నదని ఒక వీడియో అయితే పోస్ట్ చేసింది. దానికి ఆన్సర్ నేను చెప్తా. ఆమె ఫస్ట్ ఆఫ్ ఆల్ అఘోరానే కాదని నేను అంట. ఎందుకలా? నేను మీకు ఎందుకు అలా అంటే ఇది బాగుంది. ఒక మాట చెప్తాను, మీ దృష్టిలో అఘోరనా? కాదు. సో నువ్వు యాంకర్ అఘోర కాదంటున్నావు. సో నేను ప్రాక్టికల్ గా నీకు ఇంకో విషయమో తెలుసలేదో, నాకు దేవుడు అంటే ఎంత పిచ్చో నాకు నమ్మకాలను కూడా అంతే పిచ్చి. 10 రోజుల కిందట నాకు హెయిర్ ఉండేది. సో నేను తిరుపతి నా ముక్కబడి ఇచ్చాను. మాల ఎందుకు వేసుకున్నా? నేను నా భక్తి. నువ్వు ఈ మాట అనేటప్పుడు నేను ఒక మాట అడుగుతాను. నేను 10 పుణ్యక్షేత్రాలు 10 శక్తిపీఠాలు దర్శించుకున్నా. 5 సార్లు కాశీకి వెళ్ళా, 2 సార్లు అయోధ్యకి వెళ్ళా, కేదార్నాథ్ వెళ్ళా, బద్రీనాథ్ వెళ్ళా. ప్రతిదీ నా ఇంట్లో ఉండే మా ఫోటోలన్నీ అక్కడి నుంచి తెచ్చినట్టువే. సో నాకు తెలిసింది ఏంటంటే ఎవరు ఎలా ఉంటారో నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడితే సో కరెక్ట్. ఇప్పుడు నేను ఎందుకు అలా అని అడిగిందంటే, ఇప్పుడు నాకు తెలుసు ఆమె అఘోరి కాదు, కొంచెం ఫేక్ అని నాకు అందరికి తెలుసు. చాలా మంది వ్యూవర్స్ కి ఏంటంటే, కొంతమంది నేను వీడియోస్ చేసిన కింద కామెంట్స్ ఆమె మీద ఎందుకు అలా నిందలు చేస్తుర్రు, నేను వాళ్ళ కోసం ఎందుకని అడిగిన. లేదు, ఇప్పుడు ఫస్ట్ లో ఉండేది ఆమె మీద. నేను ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాకు చాలా జయ మాత జయ అఘోర పెట్టారు. రంగ పిచ్చి మా ముద్రపై అట్లా అనమాట. సో ముస్లిమ్స్ వాళ్ళని తరిమి కొడతాను, క్రిస్టియన్ తరిమి కొడతాను అనేది సనాత ధర్మం కోసము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె అఘోరనే కాదంట, సనాత ధర్మం కోసం కాపాడే వాళ్ళు ఉండండి. మన ఇండియాలో కొన్ని లక్షల మంది ఉన్నారు. ఏ రూపమైన సనాత ధర్మము. ఇప్పుడు నువ్వు అఘోర అని ఒక కట్ట అల్లుకొని గుడి కట్టండి, అఘోర అసలు గుడిలే కట్టరు. నా భక్తులు అసలు నేను చూడబట్టి కాసులు కానీ కేదార్నాథ్లుగా నీకు ఒక క్లారిటీ, మంచి క్లారిటీ ఇస్తా. అక్కడ చూడబట్టి ఎక్కడ ఇవే నాకు అనిపించలేదు. సనాత ధర్మం కోసము ఒక్కొక్క ఇంటర్వ్యూలో మీరు మహిళ అంటే మహిళ, మీరు అవుతారా అంటే, ఇప్పుడు నేను మాల్లో ఉన్నాను, ఇప్పుడు నాకు అడుగు మాత ఒకసారి, మీరు అవుతారా అని అడుగు. నేను అవ్వను మాత. నేను ఒక సో ఓకే పర్వాలేదు, మీరు నెల అవుతారా అని ఒకసారి అడగండి. నేను అవ్వను మాత. ఎందుకంటే సో నేను ఒక ట్రాన్స్జెండర్ని కాబట్టి. సో అఘోరేందో అయితా నెల ఇప్పుడు నేను మాలలో ఉన్న అవ్వనని నిజం చెప్పాను. మాలలో ఉండి అవుతానంటే అబద్ధమే. నేను అబద్ధం చెప్పినట్టు కాదు. నేను ఏదైతే దీక్షలో ఉన్నానో ఆ దీక్షలో నేను అమ్మవారిని తప్పుడు
మాట అన్నట్టే కదా. సో చాలా మంది మాలలు వేసుకున్న వాళ్ళు ఏంది మాధురి నువ్వు మాల వేసుకొని నువ్వు ఇలా చెప్పడం తప్పు అని అన్నారా. సో అట్లా నేను అనమాట ఒక కాన్సెప్ట్ ఎత్తుకుంది, చాలా వేస్తే హాయ్ హాయ్ చేసింది. ఓకే, ముస్లిమ్స్ వాళ్ళని తరిమి కొడతా, క్రిస్టియన్లు తరిమి కొడతా అంటుంది. సరే ఓకే, ముత్యాలమ్మ గుడి ధ్వంసం చేసిన వ్యక్తి భవాని ముస్లిమ్స్ వ్యక్తి, నేను కాదనలేదు, నేను ఒక ముస్లిమ్స్ వ్యక్తిని, నేను దాని గురించి చెప్తాను. నేను ఏ కులాన్ని నేను వెనకేసుకురాను, ఏ మతాన్ని నేను గొప్పగా చెప్పను, అందరూ నా దృష్టిలో సమానమే. సో ఓకే, అఘోరా గారు మా ముత్తాత పుట్టింది ఈ గడ్డలోనే, మా తాత పుట్టింది ఈ గడ్డలోనే, మా నాన్న పుట్టింది ఈ గడ్డలోనే, నేను పుట్టింది ఈ గడ్డలోనే. మళ్ళీ నేను నేను ఇండియాలో పుట్టలేదని మీకేమైనా తెలుసా? పాకిస్తాన్లో పుట్టానా, లేకపోతే ఎక్కడన్నా నేను బెత్లెహేంలో పుట్టానా? ఎక్కడ పుట్టాను? నేను ఇండియన్సే కదా. మళ్ళీ ముస్లింస్లు తరిమి కొడతాను, వాళ్ళని తరిమి కొడతానంటే ఎవడో ముత్యాలమ్మ గుడిలో ధ్వంసం చేసినప్పుడు వాని గురించి శిక్ష పడాలని మేము తప్పకుండా మేము పోరాడాము. నువ్వు దాని గురించి పోరాడే వాడిని శిక్ష పడేటట్లు చేయాలి. నీ ఫేమ్ కోసం అందరూ ఇన్ని చేస్తానంటే ఒక్క మాట, హిందువులు ఎంతమంది ఉన్నారు ఇండియాలో, క్రిస్టియన్స్ కూడా అంతేమంది ఉన్నారు, ముస్లింస్లు కూడా అంతేమంది ఉన్నారు. ఈమె అంటుంది నా భారతదేశంలో హిందువులే ఉండాలి, క్రిస్టియన్లే అందరిని తరిమి కొట్టాలంటే సో ఎంతమందిని తరిమి కొడతావు నువ్వు? నాకు అది సమాధానం కావాలి అఘోరి భవాని. నువ్వు ముస్లింస్ వాళ్ళు కానీ క్రిస్టియన్లు కానీ మన యావత్ ప్రపంచం ఇండియాలోనే కొన్ని కోట్ల మంది ఉన్నారు క్రిస్టియన్స్ ముస్లింస్ వాళ్ళు. నువ్వు ఆ కోట్ల మందిలో ఎంతమంది నువ్వు అదేదో అది చేస్తాను తరిమి కొడతాను, ఎంతమంది తరిమి కొడతావు? మహా అంటే ఒకరు ఇద్దరు, మళ్ళీ మిగతా వాళ్ళని ఇవన్నీ బేకార మాటలు వద్దు మాత, ఏదైతే చేయాలో అది చేయి. సో అది అలా అనింది. మళ్ళీ మొన్న బాగా ఆ ఇంటర్వ్యూకి బాగా క్రిస్టియన్స్ రియాక్ట్ అయ్యారు, పెద్దవాళ్ళు ముస్లిమ్స్. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మా తాత పుట్టింది గడ్డలోనే, అందరూ పుట్టింది గడ్డలోనే, మీరు మత కులాలలో చిచ్చు పెట్టడం చాలా తప్పు అని ఏదో వీడియో చేస్తే మళ్ళీ వీడియో పెట్టింది. ఆ వీడియోలో కొంచెం గంభీరంగా ఒక్కొక్కరిని నా భారతదేశాన్ని ఇట్లా అనిందా, మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో భయపడుతూ చెప్పింది అందరికి అఘోరక ఏదో మంత్రాలు చదివి ఓం దత్తాత్రేయ ఏదో చదివి ఆమె నేను ముస్లిం సోదరులని అందరినీ అనలేదు, నేను క్రిస్టియన్స్ అందరినీ అనలేదు. ఉండండి మాత, ఆమె అప్పుడు గంభీరంగా, ఇప్పుడు నేను ఎవరిని ఏం అనలేదు, నాకు ముస్లిమ్స్ సోదరులు అన్నా, నేను కొంతమందిని అన్నాను, నాకు ఆ ముత్యాలమ్మ గుడి ధ్వంసం చేసి చాలా కొంతమంది అన్నా, క్రైస్తవులు కానీ ముస్లిమ్స్ కానీ నాకు బాయ్ బాయ్, నాకు సేవలు చేసే వాళ్ళు నా ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు, నేను అందరినీ అనలేదు అని వీడియో పెట్టింది. సో ఇక్కడ బట్టి ఏం అర్థమైంది ఆమెది? ఆమె మాటలోనే క్లారిటీ లేదు. సో నేనేంటంటే నేను ఒకటే అంటాను భవాని, నీలో నిజంగా భక్తి ఉంటే ఓకే. ఇప్పుడు నిజమైన అఘోరులు అంటే ఎలా ఉంటారు అక్క? సో నేను చూడబట్టి మాత కాశీకి 5 సార్లు వెళ్ళాను అన్నాను కదా. సరే ఇంకో పైన తీసుకున్నాం కేదార్నాథ్. ఉండండి అక్కడికే వద్దాము. ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు లైవ్ పెట్టారు, గుర్తుందా మీకు? కేదార్నాథ్ లో ఉండి ఈమె 4-5 ఛానల్ పెట్టారు. ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఒకరు ఆమె అఘోరి గారు కొంచెం వెనక్కి తిప్పండి మీ కెమెరా, అక్కడ ఎవరు ఉన్నారంటే అక్కడ ఫేక్ బాబాలు చూపించి వీళ్ళు అఘోరాలు, వీళ్ళు మా సంఘాలు, వీళ్ళు మా కమిటీ వాళ్ళు, మేము సనాతన ధర్మం కోసం మాట్లాడుతున్నాము, స్పందిస్తున్నాము, ఆ గంటను కట్ చేసింది. నేను కూడా వెళ్ళా కేదార్నాథ్కి. ఓకే, కేదార్నాథ్కి వెళ్తే ఏమైంది, అరే రే నేను కూడా కేదార్నాథ్ వెళ్ళాను కదా, మరి ఇదేంటి ఇది అసలుకి అంత ఇదా? సో ఇదేంటి ఇది? కేదార్నాథ్ ఫేక్ అయితే లేదు కదా. నేను సో ఇక్కడ పాయింట్కి వద్దాం. ఈమె ఎక్కడైతే కేదార్నాథ్ లైవ్ లో ఉండి చూపించిందో ఫేక్ అఘోరాలు, నా యూట్యూబ్ బ్లాగ్ లో కూడా ఉన్నారు వాళ్ళు, అక్కడ అఘోరాలు కాదు వాళ్ళు, ఆ వేషధారణ వేసుకొని బొట్టు పెట్టి 100-50 ఆవు పెట్టి అనేవాళ్ళు. ఆహా ఇంత మోసమా అని మళ్ళీ ఇంటర్వ్యూ, నేను మళ్ళీ ఇంటర్వ్యూ, ఇది ఫేక్, నమ్మకండి, ఏది నమ్మకండి, ఎలా నమ్మమంటావు, నువ్వు మాట్లాడింది ఫేక్ మాదంటే చూడండి నేను కూడా వెళ్ళాను ఏదన్నా. అక్కడ వాళ్ళేదో ఆ భిక్షాటం చేసుకుని వాళ్ళను పట్టుకొని అసలైన అఘోరాలంటే అసలైన అఘోరాలు మాత్రం కాశీలో కానీ కేదార్నాథ్ ఎక్కడ ఉండరు, ఎందుకంటే వాళ్ళకి చిట్టికి శబ్దం విన్నా వాళ్ళకి పడదు. సో అఘోర అంటే నాగసాధులు కనపడతారు కానీ నాగసాధులుగా అఘోరాలు కనపడతారు కానీ నాగసాధులు మాత్రం కనపడరు.
వాళ్ళు ఎక్కడో హిమాలయాలో మనం చూస్తూనే ఉంటాం ఫేక్ అఘోరాలు వేషాలు వేసుకొని చాలా మంది నేను అఘోరాలని అంటారు. నేను మస్తు మంది చూస్తున్నా, మీరు చూస్తారో లేదో. వాళ్ళు అసలైన అఘోరాలు అలహాబాద్. ఓకే, అలహాబాద్. అలహాబాద్ అంటే జామ్నగర్ అంటే ద్వారక, ముఖేష్ అంబానీ పుట్టిన ఊరు. ఆ ద్వారకాలో జామ్నగర్ నుంచి ఎక్కడ వారణాసి మధ్యలో ఉంటుంది అది అలహాబాద్. అక్కడ వాళ్ళు నూగు పోగు లేకుండా వాళ్ళ ధ్యానంలో ఉంటారు. అఘోర ఫస్ట్ దీక్ష తీసుకోవాలంటే శిశురికం. ఇప్పుడు మీ ఓనర్ ఉన్నావు, నువ్వు కష్టపడుతున్నావు, నీ ఓనర్ స్థాయికి రావాలంటే కొంచెం టైం పడుతుంది, నీకు కొంచెం ట్రైనింగ్ ఉండాలి కదా. ఏమి లేకుండా నేను ఓనర్ని అని కూర్చుంటే లాస్ అవుతావా లేదా, ఎవరు నమ్మరు కదా. సో అలా 3 సంవత్సరాలు గురు శిక్ష తీసుకున్న తర్వాత మళ్ళీ 4వ సంవత్సరం వాళ్ళకి ఒక్కటి మాత్రం చెప్పి వాళ్ళకు హిమాలయాలో అక్కడ వదిలేస్తారు, వీడే ఉండు. సంవత్సరమో 2 సంవత్సరాల్లో మనకి తెలియదు. అన్నిటి తట్టుకొని ఉండి సరేలే అని ఇంక లాస్ట్ ఇంక మంత్రము వాళ్ళు ఇంకా తాంత్రిక పూజల్లో లాస్ట్ శ్మశానంలో ఇంకా నా స్థానం నుంచి నువ్వు వచ్చావు, నీ స్థానం ఇంకా 10 మంది రావాలి, నువ్వు పెద్ద ఇన్ని సంవత్సరాలు ఏం చెప్పినా నువ్వు దానికి కట్టుబడి ఉన్నావు సో అని పూజలు చేసి కొంచెం మనిషిది కొంచెం ఇంత ప్రసాదంగా తింటారు, లేకపోతే అది పెడతారు, అలా ఉంటారు. వాళ్ళు సనాతన ధర్మం అంటే వాళ్ళకు ఒక పెద్ద చరిత్ర ఉంది మాత. అఘోరాలకు నాకు తెలియదు, లేకపోతే నేను నాకు తెలుసుకుని మాట్లాడేదాన్ని. వాళ్ళకు పెద్ద చరిత్ర ఉంది. అసలు అఘోరాల మనోభావాలు దెబ్బతినేటట్లు మాట్లాడుతుంది ఈమె ఇప్పుడు. నిజంగా ఎక్కడో ఉంటారు వాళ్ళు, ఎక్కడో ఉండి వాళ్ళు మంచిగా ధ్యానం చేసుకొని వాళ్ళకి ఏదో అలా ఉంటారు. కానీ ఏమి కార్లో రావడము, నేను ఒక అమ్మాయిని అనడము, నేను అయితానని అనడము, మళ్ళీ శివునికి అర్పించాను. శివుడు ఎక్కడైనా కానీ ఎవరికైనా కానీ చెప్పుతాడా? సో మీకు ఫీలింగ్స్ ఉండబట్టి మీరు జెండర్ గా చేంజ్ అవుతారు. సో దానికి ఎవరు అబ్జెక్షన్ లేదు. ట్రాన్స్ మెన్ గా అవ్వచ్చు, ట్రాన్స్జెండర్ అవ్వచ్చు, ట్రాన్స్ మహిళ అవ్వచ్చు. సో ఎవరన్నా అవ్వచ్చు, ఏ జెండర్ పర్లేదు. సో నువ్వు అఘోర దీక్ష ఉండి నువ్వు ట్రాన్స్జెండర్ సో ఆమె ట్రాన్స్జెండర్ కాదు అనుకున్నావు, సో మహిళ అనుకున్నావు. నువ్వు సర్జరీ ఎప్పుడు చేయించుకున్నావు? ఇంప్లాంట్ సర్జరీ. అబ్బాయి ఫోటో ఎప్పుడు మళ్ళీ లీక్ అయింది. ఇంకోటి ఏంటంటే చిన్నప్పటి నుంచి 7 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ గురుజీ ఎవరో తీసుకెళ్ళి హిమాలయాలకు తీసుకెళ్ళి కేదార్నాథ్ అని ఈమె ఒక ఇంటర్వ్యూ, చాలా ఇంటర్వ్యూస్ చెప్పింది. మళ్ళీ సంవత్సరం కింద అబ్బాయి ఫోటో కనబడింది కదా భవాని. ఈమె నిజమైన ట్రాన్స్జెండరా లేదంటే చిన్నప్పటి నుంచి గల్లేనా? ఆమె అంటుంది చిన్నప్పటి నుంచి అమ్మాయి గల్ అని మీరు అంటున్నారు. సో ఓకే, నీ మాట నా మాట ఏదో ఫేక్ గా అనుకుందాం గానీ, ఆడపిల్ల అనుకుందాం గానీ వాళ్ళ తల్లిదండ్రులు బయట పెట్టారు కదా, వాళ్ళు మనం ఏం చేసేది. సో వాళ్ళు వాటి ఎవరైతే మనకి ఏం సంబంధం లేదు కానీ జెండర్ తో ఏం అవసరం లేదు అఘోర దీక్షలో. సో అమ్మాయి సో నువ్వు నమ్ముతే నమ్మునా, వాళ్ళ తల్లిదండ్రులు అన్నారు కదా శివ లింగాన్ని శివునికి అర్పించాను అనేది. అది ఎంత పెద్ద తప్పు. శివుడు వచ్చి అన్నాడు నీ ఫీలింగ్స్ కోసం, మీ జెండర్ కోసం మీరు మారిండొచ్చు. దేవుని పేరు అడ్డం పెట్టుకొని చాలా తప్పు. ఏదా అంటే ఎవరైనా అఘోరనే కాదు, ఎవరైనా కానీ దేవుని పేరు అడ్డం పెట్టుకొని నేను స్వామీజీని, నేను బాబా అని, నేను అది అని అంటే తప్పకుండా మాదిరి అప్పుడు వచ్చి స్పందిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ అఘోరి ఉంది కదా, ఈ అఘోరి కొన్ని అబద్ధాలు ఏంటంటే నాకు 4 కార్లు ఉన్నాయి, 3 ఆశ్రమాలు ఉన్నాయి, బెంజ్ కారు, ఫార్చునర్ ఉందని ఇట్లా చాలా అంటే చాలా అబద్ధాలు చెప్తుంది. సో ఇది నేను ఒక యూట్యూబ్ హిందీ ఛానల్లో మనం చూసాము. సో ఆమె అయితే చెప్పింది, ఆమెకు ఉన్నాయా లేదా అని నాకు ఐ డోంట్ నో. సో అది ఎందుకంటే మీడియానే బయట పెట్టారు. ఎందుకంటే ఆమెను ఎంపలాడి ఇంటర్వ్యూ చేసింది మీడియానే. ఆమె శ్రీనివాస్ అని బయట పెట్టింది, ఊరి వరకు ఇంటర్వ్యూనే. ఆమె హైలైట్ చేసింది ఇంటర్వ్యూ, లాస్ట్ కింద పడేసరికి కూడా మీడియా ఛానల్ చేశారు. సో ఈ అఘోర పోలీసుల మీద చేయి చేసుకోవడము ఇంత చేస్తున్నా కానీ ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు. దీని వెనక ఎవరు రాజకీయ కుట్ర ఉందో నాకు తెలియదు కానీ నిజంగా శిక్ష పడాలి. ఎవరైనా కానీ తప్పు చేస్తే శిక్ష పడాలి. ఇలా ముస్లిమ్స్ వాళ్ళని తరిమి కొడతాను, దిశ కేసులో ముస్లిమ్స్ వాళ్ళు వచ్చి హత్యలు చేశారా లేకపోతే క్రిస్టియన్ మన హిందూ వాళ్ళే కదా 4. మళ్ళీ దీని గురించి స్పందించదే నేను వాళ్ళనే అందరినీ నేను తప్పులు ఎంచుతా. నేను కరోనా టైంలో ఎక్కడ వెళ్ళింది ఇవి? నేను సనాతన ఏం కాపాడింది మాత, ఏం కాపాడింది? కరోనా టైంలో జనాలు అంతగా
తిండి తినలేక ఇబ్బందులు పడుతుంటే జనాలు కనబెట్టి మీలా మేసంటోళ్ళు దాతలు బియ్యం ఉప్పు తిని బతికాము. వ్యాక్సిన్ కనిపెట్టారు, పోయిన ప్రాణం బతికించారు. దిశ కేసులో మనం పోరాడం, మనం శిక్ష పడేటట్లు చేశాము. అప్పుడు ఎన్నో హత్యలు ఎన్నో జరుగుతున్నాయి. మళ్ళీ రీసెంట్గా కలకత్తాలో మళ్ళీ డాక్టర్ హత్య కేసులో మళ్ళీ అది జరిగితే అప్పుడు మన ప్రతి దానికి మనం స్పందిస్తున్నాము. మళ్ళీ ఈ రోజు వచ్చి చేయలేదే. సనాతన ధర్మాన్ని కాపాడుతుంది. సో నేనైతే నేను ఒకటే అంటా, అసలే ఎలా వాళ్ళని ఎవరైనా కానీ నిజంగా నాకు అనిపిస్తే నేను నమ్ముతా, ఇట్లా మొక్కుతా. నాకు ఫేక్ అనిపిస్తే నేను అసలు పట్టించుకోను. ఇంకోటి అక్క, ఈ అఘోరే వచ్చేసి ఒక ట్రాన్స్జెండర్ కదా, ఈమె ఇలా చేస్తుంటే మీకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. సో బ్యాడ్ నేమ్ వస్తుందంటే నేను ఎక్కువ దీని గురించి జనాలు కూడా ఇప్పుడు మా దాంట్లో కూడా ఒక మాట చెప్తున్నా, ఫేక్ వాళ్ళు తయారవుతున్నారు భవాని. నేను అఘోర గురించి కాదు కానీ అంటానేది, మా గురించి కూడా అంటున్నా కదా. నేను కమ్యూనిటీలో కూడా ఫేక్ వాళ్ళు చాలా దొంగ వేషాలు వేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు భవాని. పిల్లలు ఉండి డబ్బులు సంపాదించి చాతగా పచ్చి మొగోళ్ళలాగా ఉంటారు, చీరలు కట్టుకొని. ఇప్పుడు జబర్దస్త్ వాళ్ళు అన్నాను కానీ జబర్దస్త్ లేడీ కాబట్టి ఎంత అందంగా కనబడతారు. సో అలాగా వీళ్ళు మంచి కాస్ట్లీ కాస్ట్యూమ్స్ కొనుక్కొని నైట్ పూట ఉండి వాళ్ళ దగ్గర దొంగతనాలు చేసి, అంటే వేరే వృత్తి, అర్థమైందా, భిక్షాటనలు అట్లా చేసి ఎవరైతే ఇట్లా నకిలీ వాళ్ళు చేస్తున్నారో అది అసలైన ట్రాన్స్జెండర్. సో అసలైన ట్రాన్స్జెండర్లు 100 మందిలో ఒక 5 మంది ఇలాంటి తప్పుడు పనులు చేస్తే మిగతా వాళ్ళందరూ పడుతుంది. ఈ 5 అసలైన ట్రాన్స్జెండర్ 5 మంది తప్పులు చేస్తుంటే ఈ తప్పులకు ఇంకా 100 మంది నకిలీ వాళ్ళు తయారయ్యారు. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ చెప్తే ఎంతమందిని ఆపాలి? మేము ఈ తెలంగాణలో ఆంధ్రాలో ఒక 5 లక్షల మంది మేము అసలైన ట్రాన్స్జెండర్లు ఉంటే మిగతా 3 లక్షల మంది నకిలీ ట్రాన్స్జెండర్లు. మేము ఏమనాలి? చాలా మంది మీరు నమ్ముతారో నమ్మరో భవాని, చాలా మంది డబ్బులు సంపాదించాక చిన్న పిల్లలు తయారులయ్యి ఆపరేషన్లు చేసుకొని దిగుతున్నారు మాత. ఏం చేయమనంటే ఆ ఫీలింగ్స్ మాకి ఆ భావాలు ఉన్నాయి, ఎవ్వరి మనం ఆపగలని చెప్పండి. సో భవాని నిజంగా నేను మాలలో ఉన్నాను, ఏడవకూడదు కానీ. మీరు ముస్లిం కదా, దానికి చెప్తాను ఉండండి మాత, చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ లంబాడీస్, నాన్న ముస్లిమ్స్. నాన్నకి 2 వైఫ్స్, 2 స్వామిశరణం అయ్యారు. నా తల్లి చిన్నప్పుడు 7 సంవత్సరాలు. ఇవన్నీ ఏంటి చెప్పండి? అవన్నీ బట్టలు, రగ్గులు, బట్టలు పంచడానికి. ఈ నెల 31 మా అమ్మ స్వామిశరణం అయిన రోజు. మనం ఎంతో సంపాదించుకుంటాం లైఫ్ లో, ఇలాంటి చేయాలి. సో మా అమ్మ చిన్నప్పుడు 7 సంవత్సరాలు అన్నప్పుడు సంవత్సరం అయింది ఈ నెలలోనే. సో మా నాన్న తాగుడికి, అంటే 2 వైపుస్ కదా, ఒక కొడుకు ఇట్లా అయిపోయినా. సో చుట్టాలు ఇప్పుడంటే అందరూ మాట్లాడుతున్నారు కానీ, సో నేను మొగ మీద అంట, నేను ఎవరిని నేను దాచుకోను, ఎవరైనా కానీ యాక్సెప్ట్ లేదు కానీ. సో నేను అబ్బాయికి ఉన్నప్పుడు నాలో ఆ లక్షణాలు ఉన్నాయి మాత. అక్కడ ఇక్కడ హోటల్లో పని చేస్తుంటే అనంతపురంలో సుజాత హోటల్, మమతా హోటల్ పని చేస్తా అంటే నాలో ఆ లక్షణాలు ఉన్నాయి. నేను అప్పటికే ఫుట్పాత్లో పడుకొని అన్ని ఇంటర్వ్యూలో చెప్పాను కానీ ఇది ఎవరికి చెప్పలేదు. రెస్టారెంట్ ఏసీ నాన్ ఏసీ అని ఉంటుంది. సో ఒక క్లీనర్ నేను. సో లవర్స్ వస్తారు మాత, తింటారు, బిర్యానీ అవి ఇవి ఆర్డర్ చేసుకుంటారు, వాళ్ళు తినరు, ఎక్కువ మాటల్లో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత టేబుల్ ఆ పీస్ ఏదైతే ఉంటుందో కింద దబ్బి టక్ 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 తినేసేసి, అంటే నీకేమర్థమైంది ఇక్కడ కెమెరాలు ఉన్నా అంటే అప్పుడు ఫుడ్ పెట్టే వాళ్ళు కాదు, ఇప్పుడు ఎప్పుడు 15 ఏళ్ళ కిందట క్లీనింగ్ టక్ టక్, అంటే ఓటీ పొద్దున్న 6 గంటల నుంచి 5 గంటల నుంచి 12 వరకు, 12 నుంచి 6 గంటల వరకు ఇలా ఓటీ డ్యూటీ ఉంటుంది అనమాట. సో ఫుడ్ ఉండేది కాదు అప్పుడు అది సెంటర్గా వేరు కదా, మంచి కాస్ట్లీ, మనం పెట్టేవాళ్ళు కాదు, మనం సపరేట్ వండుకోవాలి, మనం అంత లేదు. అలా ఎంగిల్ తిని బతికిన నేను, చాలా లవర్స్ తిని మిగిలిచ్చింది యాడ చూస్తారని కింద తిని తుడుచుకొని అలా లైఫ్ లో చేస్తూ అప్పటికి ట్రాన్స్జెండర్ వచ్చిపోయేవాళ్ళు, అంటే 10-20 తీసుకు భిక్షాటం చేసి వచ్చేవాళ్ళు హోటల్కి. నా పేరు బేబీ, వస్తావా బేబీ అనే, నా పేరు రియల్ మహబూబ్ బాషా, షేక్ మహబూబ్. నేను బేబీ అని పెట్టుకుంటా ముద్దుగా. కటింగ్ ఉండే నాకు అప్పుడు, బేబీ కటింగ్, బేబీ 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 అని. వస్తావా బేబీ అంటే నేను రాను. ఆ లక్షణాలు ఉన్నాయి కానీ చిన్నగా, అంటే నాత, అంటే ఇప్పుడు కొంచెం ఏజ్ అయింది కానీ కొంచెం అనమాట, చాలా బాగా నేను రాను అని టిక్టిక్గా వెళ్ళిపోయేదాన్ని. ఒకరోజు ఆ రోజు దివాళి, వాళ్ళు బెంగళూరు సేటోలో నాకు పైసలు ఇవ్వలేదు, ఇనాం పైసలు అందరికి ఇచ్చారు. నా కూలి అప్పుడు 40 రూపాయలు. 40 రూపాయలు అప్పుడు గొప్ప, 40 రూపాయలు గొప్ప, నాకు 300 ఇవ్వాలి ఇనాము.
ఇవ్వలేదని ఏడ్చుకుంటున్నా. అప్పటికి నేను అన్ని కష్టాలు పడ్డా. పుట్టుపాతుల పడుకోవడము. తినడము. అప్పుడు మల్లన్న సినిమా ఉమ్, రిలీజ్ అయింది. మల్లన్న ఈనాడు, ఓకే. వెంకటేష్ గారిది ఈనాడు. మల్లన్న 10 రూపాయలు టికెట్. అంటే పొద్దునంతా అంటే రూపాయి 2 రూపాయలు అంటే అబ్బాయిగా ఉన్నప్పుడు చుట్టాలు ఇంటికి పోయి అప్పుడు తల్లి తండ్రులు వదిలేసిన కరెక్ట్ గా తర్వాత ఉంటే ఎవరు పొజిషన్ మా నాన్న ఏదో మా నాన్న తమ్ముడు దగ్గర నేను ఇట్లా నుంచి నాకు అట్లా సినిమా హాల్ దగ్గర శాంతి థియేటర్ దగ్గర అనంతపురంలో కొట్లాడుకో ఒకడైతే కొట్టాడు 5 రూపాయల కోసము. ఓకే. వాడు మళ్ళీ నేను ట్రాన్స్జెండర్ మారిన తర్వాత 10 ఏళ్ళ తర్వాత కనపడ్డారు. ఆ, పువ్వు ఫ్లవర్ ఇచ్చి ఆ, సో మాత అంటే కొట్టాడు. ఓకే. అప్పుడు బాగా కొట్టాడు ఉమ్, నన్ను, ఎందుకు అడుక్కుంటున్నావు అది ఇది అని. ఓకే. సో కట్ చేస్తే 7 సంవత్సరాల తర్వాత ఆ, ఇట్లా పువ్వు ఇచ్చి గుర్తుందా ఏదైతే సినిమా థియేటర్ ఉందో శాంతి గౌరి దాని ముందే ఇక్కడ గుర్తుపట్టావా? ఏంది గుర్తుపట్టావా ఆంటీ? ఏంది గుర్తుపట్టేది? 7 సంవత్సరాల కిందట 5 రూపాయల కోసం నువ్వు కుక్కను కొట్టినట్టు కొట్టావా లేదా ఒక అబ్బాయిని? అవును. ఎందుకు? అది నేనే, ఇది నేనే. షాక్. నంబర్ తీసుకొని భవాని సారీ భవాని ఏమనుకోదు. సో ఓకే ఫ్రెండ్స్ గానే ఉందా, సో సారీ 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 అని అన్నాడు. సరే మాత. సో అలా లైఫ్ లో అన్ని తినడానికి తిండి లేక చెత్త కుప్పులో తినడము. మీరు పొద్దున్న చూసింటారో లేదు, పొద్దున్న 4 గంటలకు సంచి పట్టుకుని అమ్మాయిలు అబ్బాయిలు ఏరుకుంటూ పోతా ఉంటారు. అవునవును, ప్లాస్టిక్ డబ్బాలు. అవి కూడా చేశాను. ఓకే. చాలా అసలు నా లైఫ్ లో చాలా చేసి ఆ రోజు బోనస్ ఇవ్వలే. నా దరిద్రం ఏంటో మా అత్త గాని ఇవ్వలేదు. అదే టైంలో వచ్చారు, ఏ బేబీ వస్తావా అని. వీడైతే నాకు ఇవ్వలేదు. నాకు ఇంకా అవసరమా కష్టాలు? నాలో లక్షణాలు ఉన్నాయి. నాకేంది బతుకు? నాకు అసలు ఏంది ఇది? అందరూ నన్ను మోసం చేసే వాళ్ళే, అందరూ కొట్టే వాళ్ళే, నాకు తల్లి లేదు ఎవరు లేరు అని వస్తావా. ఆ రోజు నా గ్రహణం ఏంటో, ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయానికి ఈ రోజు నా లైఫ్. ఓకే. ఎన్ని సంవత్సరాలు అవుతుందక్క? సో నేను 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు. ఓకే. సో అలా తీసుకెళ్లారు. 4-5 మంది అబ్బాయిగా సేమ్ నేను చూస్తుంటే నన్నే చూస్తున్నట్టుంది. సేమ్ నీలాగే బక్కగా, నీ తెలుపు బాగా. ఓకే. సో అక్కడ అందరూ సరే ఇంకా అంగి ప్యాంట్ తిప్పేసేసి ఇంకా అదే నా లాస్ట్. ఓకే. ఇంకా కట్టుకొని మయూరి గోరు తీసుకెళ్లారు. ఇక్కడ ఏంటంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో 3 సంవత్సరాలు భిక్షాటం చేసి ఎత్తి పెట్టుకున్న పైసలతోనే సర్జరీ చేయించుకోవాలి రోల్స్. సో నా కమ్యూనిటీ, నా అదృష్టం, నేను అదే కదా అంటున్నా, నా అదృష్టమో నా దురదృష్టమో లేకపోతే నాకేంది ఏం కథ కానీ అన్ని కలిసి వచ్చినాయి. మా మయూరు గూరు వచ్చిన 15 రోజులకి నాకు సర్జరీ చేయించింది. సో సర్జరీ చేయించిన తర్వాత 3 సంవత్సరాలు నన్ను ఒక అమ్మాయిలాగా పెంచారు. నేను ట్రాన్స్ కమ్యూనిటీలో అంటే ఉన్నా గానీ అమ్మాయి అని పరిచయం చేసేవాళ్ళు. ఓన్లీ డాన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళేదాన్ని. ట్రాన్స్జెండర్స్ బాడీ గార్డ్స్ ఉండేవాళ్ళు. మిషన్ నేర్చుకోవడానికి వెళ్ళేదాన్ని. రోజు మా గురికి వంట చేసి నేను చేస్తేనే తినేది మా మయూరు గురు. నేను చేస్తేనే తినేది. అట్లా 3 సంవత్సరాలుగా మంచిగా అమ్మాయిలాగా ఉండేదాన్ని. ఏదో ఒక పచ్చడి సంసారంలో ఉంటారుగా పుల్లలు పెట్టేటోళ్ళు, పుల్లలు పెట్టే వాళ్ళు వచ్చారు. మాదిరి గాడు నిన్నలాగా మొన్న వచ్చి 15 రోజులకి మయూరమ్మ ఆపరేషన్ చేయించింది. మనం పొద్దున్న నుంచి సాయంకాలం వారు అడుక్కొని ఇన్ని సంవత్సరాలు ఇస్తున్నా మనం బతుకి ఒక్కటి లేదు. ఎందుకంటే నేను ఈ రోజు కట్టుకున్న శారీ మళ్ళీ 3 నెలలకి కట్టను నేను. అలాంటి రిచ్ గా చూసింది మా గురువు. ఈ అసలు ఏదైనా ఫంక్షన్ వచ్చిందంటే ఆ రోజు 5,000 ఆల్రెడీ. నేను ఫస్ట్ అసలు మాదిరి డిఫరెంట్. నేను పుట్టి పెరిగిన గల్లీలోనే డాన్స్ పోకపోతే ఎవరు అంటే తెలీదా? భాషగాడ్రా భాష. సో అలాగా చుచ్చు పెట్టి నన్ను మా గురు ఎంతగా చూసుకుందా నన్ను. ఆమె మనసు ఇరిగిపోయేది. అట్లా భిక్షాటనకి వెళ్ళు అనింది. 3 సంవత్సరాలు చుచ్చు పెట్టారు. సో ఓకే అంటే మనము అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి అలవాటు చేస్తే మనం అలవాటు పడతాము. మనకు అలవాటు చేయలేదు కాబట్టి 3 సంవత్సరాలుగా అమ్మాయిలాగా ఉండి వీళ్ళు చేసిన చుచ్చు అగ్గిపెట్టి ఆమె మనసు ఇరిగేది అట్లా చేశారు. ఆ కలెక్షన్కి వెళ్ళి అన్నారు. సో కలెక్షన్కి వెళ్ళంటే మా తరం నమ్ముతావు ఫస్ట్ నా లైఫ్లో అసలు నేను అసలుకి నేను ఏదైతే నేను ఆ వృత్తి చేయకూడదు అనుకున్నాను. ఫస్ట్ టైం చేయి చెప్పి 10 రూపాయలు అడిగాను కమలానగర్లో. ఒకటే ఏడుపు కాదు, కాలన్నీ నొప్పిస్తున్నాయి. నాకు అలవాటు లేని జీవితం. అంటే ఇన్ని రోజులు ఇంట్లో ఉండి తర్వాత సో
పొద్దు నుంచి బండ్లో కలెక్షన్ వెళ్ళడం, ట్రైన్లు అడగడము, ఊరికెత్తి సో నాకు నరకం అంటే అంత నరకము. కమ్యూనిటీ వాళ్ళు కూడా చుచ్చిపెట్టి నాకు అంతగా కొట్టించేవాళ్ళు మయూరుగురు. మీలో మీకే. నేను అదే కదా నేనేం చెప్తున్నా, ఈ రోజు వేసిన డ్రెస్ మళ్ళీ 3 నెలలకి వేయలేదంటే నా పొజిషన్ ఏ రేంజ్ లో ఉందో చూసుకోండి అక్కడ. అంటే నేను అంత ముద్దుగా నన్ను పెంచుకున్న ఆమెను మనసు ఇరగొట్టి నన్ను కొట్టించింది. అట్లా చేసి రోజు కొట్టడమే, రోజు ఏదో ఒక వంక పెట్టుకొని బజార్లో వాళ్ళ మొగోళ్ళని చూసింది, వీళ్ళని చూసింది అని ఇంటికి వచ్చి పైపులతో ఇరగదట్లో కొట్టది. నేను అబద్ధం చెప్తున్నాను లేదా అని కొంతమందికి వీడు చూస్తున్న వాళ్ళకి కొంతమందికి తెలుసు, నా కమ్యూనిటీ వాళ్ళు అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు. ఎన్నో ఏట్లు తిని ఎంతో కష్టపడి తల్లి చనిపోయినా కానీ ఎన్నో కష్టాలు అనిపించారు. కనీసం ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత కూడా హ్యాపీగా 3 సంవత్సరాలు యాక్చువల్ నేను హ్యాపీగా ఉన్నా. లేదు మాత, కమ్యూనిటీ వాళ్ళు అలా నన్ను కొట్టించేది, నన్ను కొట్టేవాళ్ళు చాలా. ఇప్పుడంటే అంటేనే నువ్వెవరా అని తిరిగే రకాలు, ఆ రోజుల్లో అట్లా లేవు. అన్ని ఏట్లు తిని వంటలు చేసుకుంటా 30-20 మందికి పొద్దున. ఎంత ఈరోజు అంటే దేవుడు భగవంతుడు నేను ఒకరికి అన్యాయం చేయలేదు కాబట్టి నాకు అన్యాయం చేయట్లేదు. అందుకోసమే అలా నా లైఫ్ గడిచిపోయింది. ఇంకా అలవాటు అయిపోయింది, ఆ వృత్తి నాకు అలవాటు అయిపోయింది. దాని తర్వాత ఇంకా ఇప్పుడు ఎట్లుంది అక్క లైఫ్? అంత కష్టపడ్డావు కదా. సో ఇప్పుడు కూడా నేను భిక్షాటంగా వెళ్తాను భవాని, తప్పేముంది? నా వృత్తిని గౌరవంగా నేను అది భిక్షాటం కానీ ఏదన్నా కానీ అందులో నిజాయితీగా ఉంటే గర్వంగా చెప్పుకుంటా. తప్పేం లేదు కదా, నా వృత్తిని గర్వంగా చెప్పుకుంటా. సో సినిమా ఫీల్డ్లో వచ్చాను. సినిమా ఫీల్డ్లో వచ్చి సైరా నరసింహారెడ్డి సినిమాలో చేశాను. ఆడపిల్లల అప్పుడు ట్రాన్స్ అని వెళ్ళి అప్పుడు ఇంకా ఓపెన్ అవ్వలేదు, టిక్ టాక్ రాలే. సో కొన్ని సినిమాలు చేశా. సైరా నరసింహారెడ్డి చిన్న క్యారెక్టరు. ఆ టైంలోనే RRR ఆడిషన్ అయ్యింది. అంటే ఇంక ఎప్పుడు వేయగల ఆ కొమ్మ ఉయ్యాల సాంగ్లో మదర్ క్యారెక్టర్ ఆమె చనిపోతుంది చూడు, ఆ క్యారెక్టర్ యాక్చువల్గా నన్ను సెలెక్ట్ చేశారు. ఇది సినిమా విడుదలైన 4 సంవత్సరాల కిందట ఆడిషన్ జరిగింది. సినిమా 4 సంవత్సరాలు. అల్లమిల్లి ఫ్యాక్టరీ లింగంపల్లిలో తెలుసు. రాజమౌళి గారు కొంచెం నేను చాలా మందితో వర్క్ చేశా కానీ డిఫరెంట్ ఆయన. మొత్తం ఎన్ని మూవీస్ చేసారు మీరు ఇప్పటి వరకు? నేను 20 చేసింటాను. ఆ 20లో ఒక 5-6 బయటకు వచ్చాయి. మిగతాది మధ్యలోనే ఎడిటింగ్ లో కట్టే కాదు, సినిమానే ఆగిపోయినాయి. సో మన దురదృష్టం ఏమో కదా. అదే టైంలో మళ్ళీ టిక్ టాక్. ఓకే. ఉప్పల్ బాలు హాయ్ అండి, నేనండి. ఇదేందిరా స్వామి అని నేను హాయ్ అండి, నేను ఒక ట్రాన్స్జెండర్ అండి, పలానా సినిమా చేశానని నైట్ దీపావళి రోజు పెట్టా. పడుకున్నా, పొద్దునకే 3000 మంది ఫాలోవర్స్. ఒక వీడియోకే 10 లక్షల మంది. ఇదేదో బాగుంది కంటే ఉండేది ఊడిపోయా ఉంచుకునేది లేచిపోయినట్టు సినిమాలు వెళ్ళిపోయినాయి. టిక్ టాక్ లో ఇంకా అప్పుడప్పుడే ఇంకా ఇంటర్వ్యూలో సుమన్ టీవీలో ఫస్ట్ ఇంటర్వ్యూ. సో సుమన్ టీవీలో ఫస్ట్ ఇంటర్వ్యూ నన్ను చాలా మంది కొంతమంది తీసుకోలేదు. ఇప్పుడు 6 సంవత్సరాల కిందట ఇది. అప్పుడు లేదమ్మా కొంచెం హోదాలు ఉండేవాళ్ళు ఉండాలి అని అట్లా నా సౌజన్య ఎట్లో ఫస్ట్ చేసింది. అలా రెండోది బిఎస్ గారితో అలా చేసి బాగానే అయిన తర్వాత అప్పుడు ఇంకా సైరా నరసింహారెడ్డి మూవీలో షూట్ చేసినప్పుడు రాకేష్ మాస్టర్ గారితో అలా పరిచయం అయిన తర్వాత ఇంకా ఆయన మానసికంగా తాగి అందరినీ తిట్టడము, అందులో నన్ను కూడా తిట్టడము. నిన్ను మా అమ్మని అన్నాడు అనమాట. సో మా అమ్మని అన్నందుకు నేను అంత రియాక్ట్ అయ్యాను అనమాట. రియాక్ట్ అవ్వడం వల్ల ఆయన గేయాన్ని బయట పెట్టడము. సో అది కూడా జనాలు ఎలా సాధ్యమవుతుంది, చనిపోయిన వ్యక్తి అనకూడదు కానీ ఎలా సాధ్యమవుతుంది ఇది, అది అసలు అసంభవం, మగ పిల్లలు ఉన్నారు కదా కొడుకులు బిడ్డలు ఎలా అంటే. సో డాక్టర్ సమరం గారికి ఫోన్ చేస్తే గిన ఉంటారు మాత, అట్లేం లేదు కానీ ఉండొచ్చు. మళ్ళీ ఇట్లా అబ్బాయిలు ఇష్టపడుతూ కూడా మళ్ళీ ఇట్లా ఆడపిల్లలతో అది దానికి కూడా ఆయన ప్రతిదీ ఒక క్లారిటీ ఇచ్చారు. ఉంటారు, తప్పేముంది. ఇప్పుడు అబ్బాయిలు పెళ్లి చేసుకోవట్లేదా, అమ్మాయిలు పెళ్లి చేసుకుంటున్నారు. మళ్ళీ అమ్మాయిల నుంచి అబ్బాయిలు మారుతున్నారు, అమ్మాయిల నుంచి మా అమ్మాయిలు. సో
ప్రతిదీ ఒక ఇప్పుడు జెండర్ తో ఇప్పుడు ఒకప్పుడు ట్రాన్స్జెండర్ అంటే అమ్మో అని కొంచెం అవును, చిన్న భయపడుతుండే, చూపు అప్పుడు చిన్న చూసేవాళ్ళు. చూపు చూస్తుండే. సో ఇప్పుడు మా కమ్యూనిటీ ఒకటే లేదు కదా, చాలా చాలా అమ్మాయి నుంచి అబ్బాయిగా చూసారో లేదో అమ్మాయిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తే ఎందుకు మీరు అబ్బాయిలాగా ఉంటే ఒక ఫీలింగ్స్ అబ్బాయి ఫీలింగ్స్ వస్తున్నాయి. ఓకే. సో అంతే కదా మొత్తం. ఇప్పుడు అక్క, ఇప్పుడు మీరు ట్రాన్స్జెండర్ గా మారారు అంటే ఒక అమ్మాయిగా మారిపోయారు అంటే మీరు కూడా మ్యారేజ్ చేసుకోవచ్చా? ఎందుకు ఒక అబ్బాయిని చేసుకోవచ్చు చేసుకున్న పిల్లల్ని కానీ పిల్లల్ని కనలేం మాత. అదే కదా ఇప్పుడు అఘోర విషయంలో నేను అదే మాట్లాడింది. నెల సరే అయితే ఇంకా గర్భసంచి ఉంటేనే కదా మాత. ఇప్పుడు ఆడదానికే ఇస్తాడు ఆ అవకాశము. ఒక మగవాడిగా ఇప్పుడు నేను ఎంత ఆడదానిలాగా మారినాను, ఒకప్పుడు మగవాడిని నాకు మనసాక్షి తెలుసు. మరి మగవాడిని పుట్టింది నేను, నాకు ఇచ్చింది నేను పోగొట్టుకొని నా గర్భసంచి ఉంది, నాకు నేల లేదని చాలా తప్ప. సో అనమాట ఉండదు. సో పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు కానీ నిలబడతాయో తెలియదు కానీ. ఓకే అక్క, ఫైనల్ గా ఈ అఘోరి గురించి ఏం చెప్తావు? ఫేకా రియలా? జనాలకు ఒక్క సింగిల్ వల్ల ఫేక్ రియాలని నా మనసుకి అయితే నాకు ఫేక్ అనిపిస్తుంది. సో జనాలు 100 మందిలో 10 మందికి ఇదేంది మాట్లాడేది, దీనికి అంత సీన్ లేదు, ఫస్ట్ నువ్వు తెలుసు కానీ మాట్లాడతారు. మిగతా 10 మంది జై అఘోరి అంటారు. మిగతా 10 మంది నాకు మాధురు అప్పుడే ఫేమస్ అని కింద కానీ, మిగతా 10 మంది నిజమే ఈ దొంగ బాబాల వేషాలు నిజమే. సో నేను అఘోర విషయాన్ని ప్రతి ఒక్కరి విషయాన్ని నేను దొంగలను నమ్మకండి అని అంట. అక్క ఫైనల్ గా ఆ మ్యాజిక్ ఏదో మా అద్భుత ఏం చూపిస్తే. హర హర మహాదేవ శంభో శంకర. చేపట్టుండి భవాని. చేయాలి. ఓకే, ఎగ్జైట్మెంట్ ఉంది ఏమొస్తుంది. అసలు మాల్లో ఉన్నా కాబట్టి కొంత మంత్రాలు చదవలేను, కొంచెం సీన్ క్లోజ్ తీసుకోండి. విభూది అక్క ఇది. అవును, చేతులు అయితే ఖాళీగానే ఉండే కదా అక్క. అవునా అంటే నిజమైన మహిమలు ఉన్నాయి కదా మాత. నిజమైన విభూతి. పక్కన జరుగు. చెప్పండి మాత. నేనేం మాట్లాడలేను కదా. ఏంటి? నిజంగానే తీసాను. అమ్మా ఇక్కడ చాలా దయ్యాలు ఉన్నాయి భవాని. ఇక్కడ? అవును అమ్మా, దయ్యాన్ని బంధించాలి నిజంగా. సో మాలో ఉన్నాం కాబట్టి మంత్రాలు చదవను, లోపలే మంత్రాలు చదువుతాను. సో దయ్యాన్ని అయితే బంధిద్దాము. పట్టుకోండి, ఇట్లా పట్టుకోండి మాత. ఒకసారి చూపించండి. బాగా చూపించండి. ఏమైనా ఉందా తేడా? ఏం లేదు. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. ఓకే. సో ఏమైనా ఉందా తేడాగా మా భవాని? అరటిపండు ఏమన్నా? సో ఇప్పుడైతే కన్నా దయ్యాలు 4 దయ్యాలు ఉన్నాయి. ఆ 4 దయ్యాలు నేను అందులో బంధిస్తున్నాను. కత్తి ఉంటేనే చేతుల్లో మనం కట్ చేస్తాము, కత్తి లేకుండా. ఇప్పుడు బాగా గమనించు, ఆ దయ్యాలు అందులో కట్ చేస్తున్నాయి కానీ నీకు తెలియదు. సో అవి నేను నీకు చూపిస్తాను. కత్తి లేకుండా అయితే, కత్తి ఉంటేనే కట్ చేస్తారు. సో దయ్యాలు అందులో వెళ్ళి దూరి కట్ చేసాయి. ఒక్క నిమిషం. ఇప్పుడు చూపించండి. ఎక్కడ కట్ చేసినట్టయితే చూపించండి ఒకసారి. నా చేతిలో దయ్యాలు ఉన్నాయి. ఇక్కడ ఓహో, నిజంగా పైకి లేవి. చూపించండి ఒకసారి. 1 2 3 4. మరి ఎలా మ్యాజిక్ అయితే కాదు కదా, దయ్యాలు నిజంగా దయ్యాలు ఉన్నాయి. అట్లా చెల్లగాటలు ఆడద్దండి, సరేనా? ఓకే. ఇది ఎలాగ అసలు? సో ఇది నువ్వు అంటే ఫస్ట్ మీరు ఇట్లా అక్కడ సైడ్ ఇక్కడ కొడుతున్నారు, ఇక్కడ ఇదంతా మ్యాజిక్. సో విభూది కొంతమంది బాబాలు ఇట్లా పెట్టుకుంటారు ఇలా. ఓకే, ఇక్కడ సైడ్ తీసి అరటిపండు సో ఇట్లా పెట్టి ఇట్లా అని. సో మళ్ళీ అట్టే తీయాలి. మరి ఇట్లా పెట్టి మరి ఇట్లా పెట్టి ఇట్లా తీయాలి. సో ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు చూస్తే ఏమైంది? సో ఇది ఒక మ్యాజిక్. ఇలా చాలా మంది చేసి మ్యాజిక్ చేస్తున్నారు. ఇంకోటి ఏమైందంటే బెలూన్ లో ఈనోపో మీరు చూసింటారు, ఆ బెలూన్ దయ్యం బంధించ ఉబ్బుతుంది. అది ఏంటంటే ఈనో వేసి పెట్టుకుంటా నేను. లేదు, ఆ ఈనో వేసి పెట్టుకుంటే నీళ్ళు వేస్తే వాటర్ ఉబ్బుతుంది. దానికి పెద్ద చరిత్ర ఉంది. ఒక గ్రామంలో దయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయని, అక్కడి నుంచి మంటలు రావడము, అలా ఉండడం. ఇట్లా పల్లెటూరులో మోసాలు చేసి డబ్బులు గుంజే వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు శివలింగం నేనైతే తీయను కానీ నోట్లో నుంచి నిజంగానే షాక్ లో ఉన్నా, ఎందుకంటే అదంతా మ్యాజిక్ అని. సో
నేనైతే శివలింగం తీయను, శివలింగం మాల్లో ఎందుకు ఉన్నాను. ఓకే ఎలా తీస్తారో నేను చెప్తా. ఓకే ఇప్పుడు ఇది ఉంది శివలింగం, ఇది శివలింగం. నాప్కిన్ ఇడ. ఓకే మీరు జాగ్రత్తగా గమనిస్తే కొంతమంది బాబాలు ఉమ్. శివరాత్రి రోజు శివలింగం తీసేటప్పుడు 10 సార్లు వాటర్ తాగుతారు, ఆ water 10 సార్లు తూడ్చుకుంటారు. నాప్కిన్ తీసుకుంటారు. అవును. సో నార్మల్ తాగుతూ మామూలు తాగుతాము, కొంతమంది ముందే వస్తుంది దురుసుకున్నాం. ఆ 10 సార్లు తాగినప్పుడు 10 సార్లు దురుసుకున్నప్పుడు ఏదో ఒకసారి నాప్కిన్ నుంచి నోట్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. ఆ నోటి ద్వారా టక్కన తీసి ఎక్కడ గుర్తుపడతారని అది పెట్టుకొని 10 నిమిషాలు అని ఏదో ఊగినట్టు ఊగి అని ఇట్లా చేసి శివలింగం అంటారు. సో అది ఎలా అంటే నేను ఒకసారి చూపిస్తా. సో ఇప్పుడు నీళ్ళు తాగుతా ఉంటాం. సో శివలింగం ఎక్కడుంది? నాప్కిన్. నాప్కిన్ లో ఉంది కదా. సో నాప్కిన్ లో ఉంటే, నాప్కిన్ లో ఉంది కదా, ఓకే తాగుతా ఉంటాను. తూడ్చుకుంటా. కానీ ఓకే ఎలా చూపిస్తారు? ఓకే మీరు పెట్టుకున్నట్టు కూడా నాకు అసలు ఏం కనిపించలేదు. అవును కదా. సో అట్లా ఇదిగో ఇట్లాని టక్కని ఓకే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లా టక్కని ఇట్లా మాలో నా గారు కొంత మనోభావాలు దెబ్బలు తింటాయని పెట్టుకోలేదు. టక్కని ఇట్లా పెట్టుకొని కామ్గా ఉంటారు కదా, మళ్ళీ వాటర్ తాగుతారు, ఓకే మళ్ళీ కవరప్ చేస్తారు. ఇంక 10 నిమిషాల తర్వాత బయటకు వస్తుంది ఇది శివలింగం. సో ఇలాంటి దొంగ వేషాలు వేసుకొని చాలా మంది గ్రామంలో కూడా కామెంట్స్ లో కూడా మా గ్రామంలో జరిగినాయండి ఇలాంటివి. ఓకే అని నాకు కూడా ఒకటి జరిగింది ఏంటంటే రీసెంట్ గా ఒక 4-5 months బ్యాక్ నా మీద ఏదో దృష్టి ఉందని చెప్పి మా పేరెంట్స్ ఇంటి దగ్గర ఉంటారు. మీ కొడుకు మీద ఏదో దృష్టి ఉంది, మీ కొడుకు ఒక ఏదో ఒకటి ఉంది, ప్రాణ నష్టం ఉందని చెప్పి మా వాళ్ళు అంతా నమ్మలేరు. అల్లాడు అంత దూరంలో కూర్చున్నాడు, అదేదో బౌల్ పెట్టిండు, వాళ్ళ దగ్గరికి తెచ్చుకున్న బౌల్. ఈడు ఇంత దూరంలో ఉన్నారు, అందులో నుంచి మంటలు వస్తే మీ కొడుకుకు ఏదో ఒకటి ఉన్నట్టు, ప్రాణ నష్టం ఉన్నట్టు అని చెప్పి వాళ్ళు చూసేలోపు ఒకటేసారి మంటలు తెప్పించింది వాళ్ళకి. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ ట్రిక్ కూడా నాకు తెలుసు. మూలన మట్టిలో కొంచెం కెమికల్ ఉంటది. ఓకే ఆ కెమికల్ వేసినప్పుడు వాటర్ వేసినప్పుడు దానికి కొంచెం అది ఇంకోసారి చేసి చూపిస్తాను నీకు. ఓకే నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ. అది కూడా మ్యాజిక్ కే. డబ్బులు గుంజడానికి ఇలా ఇప్పుడు నువ్వే అంటున్నావు అక్క, నేను కూడా మోసపోయాను. నువ్వైతే అబద్ధం చెప్పావు కదా. సో 10,000 గుంజారంట చూడండి. సో ఏంటి ఇది మళ్ళీ నేను చెప్తే అంటే ఇతను ఒక్కడే కాదు కదా, చాలా మంది. సో నువ్వు మోసపోయాను నువ్వు చెప్తున్నావు కానీ మళ్ళీ అన్ని అడగవా? మోసపోలేదు. మీరు కూడా అదే అడుగుతున్నాయి కదా మీరు. ఇలాంటి ఏమైనా జరిగినాయా మీకు కూడా? నా ఫ్రెండ్ కి మందు పెట్టారు. ఓకే కక్కించడానికి వెళ్ళాము. ముస్లిమ్స్ వ్యక్తి, ఆయన కక్కిచ్చేసాడు. నీకు కూడా ఉంది మాదిరి అన్నారు. అదేంటి నాకు ఉందా? సరే కక్కేనంటే పొద్దున పొడుకొడుకుని సాల్ట్ నీళ్ళు తాగిస్తారు. తాగుతా నేను ఎలా అయితే విభూతి తీస్తాను ఇట్లా తాగుతా కుండలు ఇట్లా పెట్టుకొని ఆయన బాబాజీ గారు టక్కన అందలేస్తే ఇట్లా చూసా. అమ్మయ్య నాకు మందు లేదు, సరే సరేలే. ఓకే అప్పుడే అర్థమైపోయింది. అప్పుడు అర్థమైంది దొంగ అని. 200 ఇచ్చేస్తున్నా. సో అది ఇప్పుడు జనాలకి చెప్తున్నా. నాకు తెలియదు కదా. మీ ఫ్రెండ్ నిజంగానే ఉండేనా? మీ ఫ్రెండ్ నిజంగా ఉంటే నిజంగా వస్తుంది మాత. రాని వాళ్ళకి ఇట్లా నీకు నిజంగా మంది ఉంటే నేను కక్కిస్తా తెలుసా. మంది ఉందా లేదో నేను చెప్పగలను. నాకు అన్ని శక్తులు లేకపోయినా గానీ నాకు తెలిసిన వరకు ఆన్ ద స్పాట్ లో నేను చూపించగలను. అక్క ఇప్పుడు నా మీద ఏదైనా దృష్టి ఉంది ఏదైనా ఉందంటే మీరు చెప్పగలుగుతారా? నేను అది చెప్పగలను. నీకు మందు ఉందా లేదా, మందు పెట్టారా లేదా, నీ కళ్ళు చూసి నువ్వు ఎట్లున్నావు ఏం కథ నేను అదే చెప్తున్నాను. నేను ఏదైనా నీకు చెప్పగలను. నీకు బాగలేపని నీకు దయా లేదని కళ్ళకి వచ్చి నీకు ఒక మంత్రం చెప్తా. ఆ మంత్రం ప్రశాంతం నిద్ర వస్తుంది. అదే అనమాట. ఓకే అక్క ఫైనల్ గా ఒక క్వశ్చన్. ఇప్పుడు ఇల్లు చూస్తే చాలా బాగుంది. ఎంత అక్క ఈ ఇల్లు రెంట్ ఎంత మీరు ఉంటున్నది? ఇది 16,000. 16,000 ఎలా అక్క? ఇన్కమ్ ఎలా వస్తుంది మరి? చెప్తున్నా కదా. సో నేను భిక్షాటం వెళ్తాను ఇప్పటికి చేస్తా. ఇప్పటికి షూటింగ్స్ వెళ్తూ ఉంటా, భిక్షాటంకి వెళ్తూ ఉంటా. ఓకే సో నేను అదే ఏ వృత్తి చేసుకున్నా గానీ అది నీతి నిజాయితీగా ఉండాలి. సో నేను చెప్పడానికి సిగ్గుపడను. ఫైనల్ గా వ్యూవర్స్ కి ఏమైనా చెప్తారా అక్క? మ్యాక్స్ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి అందరికి నమస్తే అండి. ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి అంతా బాగుండాలి, అంతా మంచి జరగాలని ఆ అమ్మవారిని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటాను. నిజంగా యాంకర్ గారు మీ పేరు? సాయి అక్క. సాయి గారు కూడా మంచి ఉన్నత హోదాలో రావాలని, అలాగే ప్రతి ఒక్కరు సో నాకు పిలిచారు స్టూడియోకి రాండి అని. సో నేను వెళ్ళలేకపోయాను ఎందుకంటే నేను మాలలో ఉన్నాను. మీకు తెలుసు కదా ఏ క్షణంలో ఎక్కడుంటానో. వీళ్ళకి తెలియకపోయినా మీకు చూసే వాళ్ళకి 10 మందికైనా తెలుసు కదా. సో అందుకే మన ఇంటికి వచ్చారు, ప్రశాంతంగా ఇంటర్వ్యూ చేశారు. తప్పకుండా ఇంటర్వ్యూ ప్రతి ఒక్కరికి ఇందులో నేను చెప్పే ప్రతి మాట కూడా అర్థం ఉంటుంది. 4 మాటలు నిజంగానే ఉంటాయి.
ప్రతి ఒక్కరు అర్థం చేసుకోనని షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్స్ మీకు నచ్చినట్టు పెట్టండి. ఓకే సాయికి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. జై భవాని. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీరు మాల తీసేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ చేద్దాం అక్క. ఎందుకు? ఎందుకంటే మాలలు ఉన్నారని చెప్పి మేము అడగాల్సిన క్వశ్చన్స్ కొద్దిగా అడగలేము, ఎందుకంటే మాకు కామెంట్స్ లో వేసుకుంటారని చెప్పి మాత మాలలు ఉన్నది అవేం క్వశ్చన్స్ అని చెప్పి మేము అందుకే అడగలేము. మీరు తర్వాత మళ్ళా ఇంటర్వ్యూ ఇస్తాను. సో తప్పకుండా అదే ఇప్పుడు మన నెక్స్ట్ ఇంటర్వ్యూలో నీకు ఏదైతే జరిగినా మంటల నుంచి అది పక్కా అక్క ఫస్ట్. తప్పకుండా. ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అక్క.